అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 ఏళ్లకు ఒక్కరి చొప్పున నియమించిన గ్రామ వార్డు వాలంటీర్లు అధికార పార్టీ కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు విపక్షాలు వాలంటీర్లను టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో అధికారం మారితే ఖచ్చితంగా వాలంటీర్లను తొలగిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో ఇప్పటికే నెలకు 5,000 గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో గతంలో వాలంటీర్లపై పలు విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు రూటు మార్చారు. ఇక ఎన్నికల వేళ వాలంటీర్లలో ఉన్న ఆందోళన గమనించి వారికి కీలక హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించి తీరుతామని పెనుగొండలో జరిగిన పార్టీ సభలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించబోమని తేల్చి చెప్పేశారు. ఇక వాలంటీర్లను ఎవరిని కూడా ఉద్యోగంలో నుంచి తొలగించబోమని, అలాంటి ఆలోచన చేయబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. తప్పకుండా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. కాబట్టి వాలంటీర్లు ఎవరు వైసీపీ కోసం పనిచేయొద్దని చంద్రబాబు సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో వాలంటీర్లు ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని, వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఈసీకి టీడీపీతో పాటు జనసేన కూడా పలు ఫిర్యాదులు చేశాయి. దీంతో కలెక్టర్లు కూడా వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. చూశారు కండి, మొత్తం మీదుగా వాలంటీర్లకు అయితే చంద్రబాబు నాయుడు గారు కీలక హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం మారినా కానీ వాలంటీర్లని తీసివేయబోమని, ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని కీలక హామీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.